శారద రసజ్ఞ బృందం అనే పేరిట ఈ అమ్మాయిలంతా మనకు చాలా చక్కని భక్తి సంగీత లహరిని అందిస్తూ ఉన్నారు. దీంట్లో నామ సంఖ్య కాదు, ఒక 2 నిమిషాలు వాళ్ళకి ఏమిటిదో తెలియాలి. వట్టిగానే ఉంటే ప్రయోజనం లేదు. కొంచెం ఒకసారి మధ్యాహ్నం పెరుగన్నంలో ఆవకాయ నంచుకున్నట్టు. ఒక ఇబ్బందికరమైన అంశం ఏమిటంటే, ఈ హాల్లో ఓపెన్ హాల్ కావడం వలన ఆ ఉత్తర దక్షిణం నుంచి బాగా గాలి రావడం వలన రీసౌండ్ అవుతోంది. ఆ రీసౌండ్ను నివారించడానికి ఇప్పుడు మన చేతిలో ఉపాయం ఏమి లేదు. ఒకవేళ రీసౌండ్ లేకుండా హాయిగా అమ్మాయి పాడేటువంటి సాహిత్యం ఏది ఉందో అది చక్కగా మనకు చెవులకు అందేది. మధ్యాహ్నం అందకుండా పక్క వాయిద్యాలు దోచుకుంటున్నాయి. పక్క వాయిద్యం లేకపోతే వాళ్ళ గొంతు పనిచేయదు. అది ఉండాలి, ఇది ఉండాలి. అందువల్ల కొంచెం సౌండ్ తగ్గించి, అంటే వాయిద్యాల సౌండ్ తగ్గించి వీళ్ళ బృందాన్ని పాడమని నేను కోరినా. అది నడుస్తుంది. అయినప్పటికీ రీసౌండ్ వల్ల కొంచెం అసౌకర్యం ఉంది శ్రోతలకు, దాన్ని మన్నించాలి. వచ్చేటికి మళ్ళీ దీన్ని నివారణ ఉపాయం చేద్దాము. అందుకని చాలా చక్కగా అనేక భజన కీర్తనలు, సంస్కృతపరమైనటువంటి తరంగాలు, ఇతరమైనటువంటి భజన కీర్తనలు పరమాద్భుతంగా ఆలపిస్తున్నారు వాళ్ళు. దాన్ని మనమంతా ప్రోత్సహించాలి. అందుకని ఒక మాట మీ అందరికీ తెలియజేద్దామని మధ్యలో 4 మాటలు మాట్లాడాను. కనుక అనంతరమైనటువంటి కీర్తన ఏమిటో ఆలపించాల్సిందిగా శారద గారిని కోరుతున్నాను.
पुंडरीक वरदा हरे विठ्ठल ज्ञानदेव नामदेव तुकाराम बोलो पंढरनाथ बाबा की जय। కార్యక్రమాన్ని 94వ ఆషాఢి ఉత్సవాలలో తొలి ఏకాదశి పర్వ దివసాన ఈ ప్రాంగణమంతా మన ఆశ్రమ క్షేత్ర ప్రాంగణమంతా పాండురంగ విఠల అనే నామంతో హోరెత్తించినటువంటి ఈ గాయని మణులకు జోహార్లు అర్పిస్తూ మరొక్క కీర్తనతో ఈ కార్యక్రమం ముగించబడుతుంది. ఎంతసేపు వాళ్ళు వాడినా పాడాలనే మనకున్నది, కానీ తర్వాత మళ్ళీ వేరే కార్యక్రమం బృందం ఉంటుంది కనుక మరొక కీర్తనతో ఈ కార్యక్రమాన్ని ముగించి వాళ్ళ సత్కారం చేద్దాం. ఆ తర్వాత కార్యక్రమం మళ్ళీ ఇదే నామ సంకీర్తన భక్తి సంగీత లహరి కార్యక్రమమే ఉంటుంది. చల్లూరు వాస్తవ్యుడు యాదగిరిగుట్టలో నివాసం చేస్తున్నటువంటి వల్లకాటి సురేష్ బృందం భజన చేస్తారు. అందువల్ల మరొక కీర్తన మనమంతా విని ఆనందపడి వాళ్ళను చప్పట్లతో బాగా ఉత్సాహపరిచేటట్టుగా మీరు అభినందించాలని కోరుతూ శారదను మరొక కీర్తన పాడాల్సిందిగా కోరుతున్నాను. సాధులరా మీరు రండి పండరిపురము పోదామా, 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 భక్తులరా మీరు రండి పండరిపురము పోదామా, భక్తులరా మీరు రండి పండరిపురము పోదామా, భక్తులరా మీరు రండి పండరిపురము
కచేరీ కూడా లాస్ట్కి వచ్చింది. సో మీరందరూ కూడా మాతో పాటు రిపీట్ చేస్తే మాకు కొంచెం సంతోషంగా ఉంటుంది, మాకు కూడా ఎనర్జీ వస్తుంది. పాండురంగా 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 పాండురంగా
పుండరీక వరదా హరి విఠాల. బహుశా మనందరిలో భావభక్తిని ఇంపారగా, కడుపారగా, హృదయారవిందంగా ఓలలాడించినటువంటి ఈ గాన కోకిలకు మనము ఏమి ఇవ్వగలం ప్రతికృతిగా? ఒక్క మన జోహార్లనే చప్పట్లు తప్ప. చాలా పరమాద్భుతంగా పంఢరీపుర వైభవాన్ని తలపించేటట్టుగా పాండురంగ క్షేత్రంలో ఈ ఆవరణ అంతటా పాండురంగ విఠ్ఠలుడు తైతక్కలాడేటట్టుగా పరమాద్భుతంగా నాదముని నింపినటువంటి గాయత్రి మాతకు శతకోటి జోహార్లు. ఎంత తన్మయంగా! మీరేమనుకోవద్దు, కొంచెం నేను సూటిగా మాట్లాడడం నాకు చెడ్డ అలవాటు. ఆమె ఎంతటి తన్మయీభావంతో చెప్తున్నదో మనం అంతటి తన్మయత్వానికి లోనయ్యి చప్పట్లు కొట్టడము లేదు, నోరు విప్పడము లేదు. వెనక వాళ్ళు బొమ్మలాగా చూస్తున్నారు తప్ప లేచి నిలబడరు, చప్పట్లు కొట్టరు, ఎగరరు, దుంకరు. భగవన్నామం కూర్చోనివ్వదు. చేతులను ఊరికే ఉండనివ్వదు. మనం బలవంతంగా అదిమి పట్టి కూర్చుంటున్నాం. ఇది భగవంతుని ఎడల చేసే తప్పిదం. కనుక కరచరణాలతో బాగా చప్పట్లు కొడుతూ, ఎగురుతూ, దుంకుతూ ధ్వని చేస్తే బిగ్గరగా భగవన్నామము ధ్వనిని సంకీర్తనము చేయటం వలన ఏమి లాభం? మనమంతా ఎగిరి దుంకి చేస్తే దానివల్ల వచ్చే ప్రయోజనం ఏమున్నది అంటే చాలా గొప్ప ప్రయోజనం ఉన్నదని భావానంద భారతీ స్వామి వారు నిరూపించి చెప్పాడు. మన బిగ్గరగా అరిచి చేసే భగవన్నామము నాదంగా మారి వాయువులో తరంగాయితమయ్యి ఈ ప్రాంతమంతా వాయు తరంగాయితము కావటం వలన మన కంటికి కనిపించని జీవకోటి ముక్తి చెందుతుంది. సద్గురునాథ భగవానికి. అందుకే నాదం, నాద బ్రహ్మోపాసన అనే తర్వాత వస్తుంది. కానీ నాదము ఎందుకు ఇంత గొప్పగా చెయ్యాలి అంటే మన కంటికి కనిపించని ప్రాణికోటి ఇక్కడ ఎన్నరో ఏదో శాపగ్రస్త జీవనంతో ఉంటాయి. సూక్ష్మ క్రిములు, పెద్ద పెద్ద క్రిములు, జీవులు, పక్షులు, వృక్షాలు, బండరాళ్ళు, కొండలు, ఇవన్నీ కూడా జీవకోటి. గుండ్లకు బండలకు ప్రాణం లేదనుకోవడం చాలా తప్పు. అనేక చోట్లలో మనం ఆలయాలలో ఒక్కొక్క దగ్గర ఒక నంది, గుండు పెరుగుతున్నది, అయ్యా రోజుకింత పెరుగుతున్నది అని అంటాం. ప్రాణం ఉండి పెరుగుతున్నదా, ప్రాణం లేక పెరుగుతున్నదా? కనుక సమస్తములో పరమాత్మ నిండి ఉన్నాడు అంటే ప్రాణం ఉన్నట్టే లెక్క. కాకపోతే మనలాగా వివేకం లేకపోవచ్చు. కానీ మనకిచ్చిన వివేకాన్ని దుర్వినియోగం చేసుకోకూడదండి. ఇంతటి పవిత్రమైన క్షేత్రానికి వచ్చి ఆషాఢి ఉత్సవానికి వెళ్ళాలి, పాండురంగ స్వామిని దర్శించుకోవాలి, భక్తజనాన్ని చూడాలి. ఒక్క గుళ్ళోనే పాండురంగడు ఉన్నాడు అంటే మనం పెద్ద పొరపాటు చేసినట్టు లెక్క. ఇప్పుడు ఆవిడ అంది, అక్కడ ఉన్న పాండురంగడు ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉండే పాండురంగడు అక్కడ ఉన్నాడు. గుళ్ళోనే లేడు, మనందరి హృదయాలలో వ్యాపించి ఉన్నాడు పరమాత్మ. అందువల్లనే మనం చప్పట్లు కొట్టి గట్టిగా భగవన్నామం చేయగలుగుతున్నాం. ఆ భావనతో ఏకాదశి అంతా గడపాలి. నిన్న పుష్పగిరి పీఠాధిపతులు ఒక అద్భుతమైన సందేశం ఇచ్చారు. ఏకాదశి ఉపవాసం ఉండాలి. అందువల్ల భజన ముఖ్యం. భజనయే భోజనంగా ఉండాలి తప్ప భజన చేస్తూ భోజనం మీద మనసు పెట్టకూడదు అన్నారు. భగవన్నామమునే భోజనంగా స్వీకరిస్తూ ఏకాదశి దివసమంతా గడపాలి. రేపొద్దున అన్నం తినడం అనేది, అసలు అన్నం తినాలనేటువంటి దృష్టి రాకుండా భజనలో భోజనం చేస్తూ తల్లీనం కావడమే తొలి ఏకాదశి పర్వదివసము యొక్క పుణ్యము. అదే మనం చేయాల్సిన ముఖ్యమైన పని అని
నిన్న పుష్పగిరి పీఠాధిపతులు అద్భుతమైనటువంటి అనుగ్రహ భాషణాన్ని అందించారు. కనుక పెద్దలు గురువులు చెప్పిన దాన్ని ఒక్కరోజైనా మనం ఆచరించే ప్రయత్నం చెయ్యాలి అని మీ అందరికీ విజ్ఞాపనం చేస్తూ, ఇంత గొప్ప ఉత్సవానికి ఎందరో కళాకారులను మాటిమాటికి బతిమిలాడి వాళ్ళ మన ఆశ్రమానికి వచ్చేటట్టుగా చేసి వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేసి కొంతసేపు అక్కడనే భజన చేస్తే మనకు విసుగు వస్తుంది. కాబట్టి కొద్దిసేపు మానసికమైన ఆనందం పొందడానికి ఇట్లాంటి కార్యక్రమాలలో కూడా కూర్చొని పాల్గొని ఈ రోజంతా భగవన్నామంలో మయం కావాలని పాండురంగ ఆశ్రమ యాజమాన్యం అనేక కార్యక్రమాలను ఏర్పాటు చేసింది. ఆ కార్యక్రమంలో పాల్గొని వాళ్లను మన చప్పట్లతో అభినందించాలని మీ అందరికీ మాటిమాటికి మనవి చేస్తూ ఉన్నాను. ఇంతటితో భోగయ్య గారి శారదా రసజ్ఞ బృందం యొక్క భక్తి సంగీత లహరి అనే కార్యక్రమం పరిసమాప్తమైంది. రుక్మిణీ పాండురంగస్వామి వారి, భావానంద విశ్వనాథ గురుదేవుల యొక్క పరిపూర్ణమైన కృపా కటాక్షముల చేత మళ్ళీ వచ్చే ఆషాఢికి ఒక 2 గంటల అవకాశము తీసుకుని ఇంతకంటే గొప్పగా భక్తి సంగీత లహరిలో భక్తజనాన్ని ముంచెత్తాలని నేను ఇప్పుడే అడ్వాన్స్గా ఈ వేదిక గుండా మా గాయత్రీదేవిని కోరుతూ ఉన్నాను. సద్గురునాథ భగవానికి. మరి వీళ్ళకి మనం ఏదో కార్యక్రమానికి విచ్చేసింది కాబట్టి కాస్త సత్కారం చెయ్యాలి. ఇప్పుడు సత్కార కార్యక్రమం. మా అప్పాల రసరాజు శర్మ ఎక్కడున్నా వేదికపైకి రావాలని కోరుతున్నాను. అప్పాల రసరాజ శర్మ ఎక్కడున్నా పైకి రావాలి. హాయ్ సురేష్. దాంట్లో రూమ్లో మా మరుమాముల వెంకటరమణ దర్శనం మాసపత్రిక వ్యవస్థాపకుడు, సంపాదకుడు అయినటువంటి మా వెంకన్న గారి ధర్మపత్ని, మా ఆశ్రమ స్వామివారి మనవరాలు చిరంజీవి రుక్మిణి ఇక్కడ సభలో ఉంది. ఆమెను వేదికపైకి రావాల్సిందిగా నేను కోరుతున్నాను. అమ్మ మీరు లేచి నిలబడాలి అని విన్నపం. నువ్వు అనిపించినావు ధార్మిక యోధునికి ధర్మపత్నివి, తప్పేమున్నది? నువ్వు ఆశ్రమానికి సంబంధించింది నేను కాదా? ఇప్పుడు ఎవరు లేరు ఇక్కడ. నీకు రాసి ఉన్నది, రావాల్సి ఉంది, చేయవలసి ఉంది. బాలకృష్ణగిరా మీరు ఉండండి, నేను మిమ్మల్ని అంటే మిమ్మల్ని సద్గురునాథ భగవానికి జయ. మేముంటూ తీసి అమ్మా ఇది పట్టు. ఈ అద్భుతమైన కార్యక్రమానికి వాయిద్య సహకారం అందించినటువంటి వయోలిన్ వారు వాసు విశ్వనాథ శాస్త్రి. రుక్మిణి నేను ఇయ్యాను వేడు సార్ వచ్చినా దా అయ్యి
పిలిచినా నేను 2 సార్లు పిలిచిన రాకపోతే. లేవాలి వాసు గారు పిలిచిన 2 సార్లు అన్న చేసిన మృదంగ సహకారం అందించినటువంటి వీరాస్వామి వారు ఇట్లా ముందరికి రండి. మీరు ఒక్కొక్కరు రావాలి, పేరు చెప్తా మీరు ఒక్కొక్కరు రావాలి ముందుకు. కోరస్ అందించినటువంటి చిన్నారులు అన్విత, చిరంజీవి, అన్విత. నెక్స్ట్ చిరంజీవి లక్ష్మి, తర్వాత చిరంజీవి శృతి, శ్రీ ధృతి. వెరీ గుడ్. నాకు ఇంగ్లీష్ రాదు, మీకు తెలుగు రాదు. సుకృత, చిరంజీవి హానిక, హంపికన అంటే హంసిక, హంసిక ఏం పేర్లు. మీరంతా ఒక గ్రూప్ నిలవండి. శారదా మీరిద్దరు మధ్యాహ్నం నిలవండి. ఎక్కువ ఇక్కడ నిలబడి మీరు 2 ముందుకు రండి. ముందుకు రండి అమ్మా. అటుపక్క ఒక 3, ఇటుపక్క ఒక 2 నిలబడండి. ఎవరైనా నిలవండి. అటు ఇటు ఒక గ్రూప్ ఫోటో తీసుకుందాం అమ్మా. ఒక గ్రూప్ ఫోటో తీసుకుందాం అమ్మా. నువ్వు ఉండమ్మా. మీరు కూడా రండి. ఏం కావాలి? ముందుకు రండి. అందరు ఒక గ్రూప్ ఫోటో వస్తే బాగా. మేమా వస్తాం. వీళ్ళు రాని, వీళ్ళు నిలబెట్టిన తర్వాత మా సంగతి చూద్దాం. ముందుకు కనిపిస్తారు. వస్తారా? అందరు వస్తారా?